డబ్బులు ఇవి ఏవండి 100 రూపాయలు ఇవ్వండి బస్ ఛార్జీలకి. అదేంటి నిన్నే కదా ఇచ్చిండేది, అప్పుడే అయిపోయిందా? ఇలా అయితే కష్టం. ఇంకా నువ్వు సంపాదించిందంటే ఆ బస్ ఛార్జీకే సరిపోతుంది. ఇలా అయితే మన సంసారం నడిచేది కష్టం. ఇంకా మీరేమి నా మీద చిరాకు పడుతున్నారు? బస్ టికెట్లు పెరిగితే నేనేం చేయాలా? ప్రతిరోజు డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి? ఇద్దరు సంపాదిస్తున్నా కూడా మన ఇంటికి సరిపోవడం లేదు. నువ్వే చూస్తున్నావు కదా కరెంట్ బిల్ ఎంత వచ్చిందో, సరుకులు కూడా ఎంత పెరిగిపోయినాయి. గ్యాస్ బిల్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం, పెట్రోల్ ఛార్జీలు పెడుతున్నాయి, లాస్ట్ చెత్తకు కూడా పన్ను కడుతున్నాం. ఎంత సంపాదించినా కూడా మన ఇద్దరికి సరిపోవడం లేదు. ఏం చేయమంటావు? దీనికంతా కారణం మనం చేసిన తప్పే. నువ్వు చేసిన తప్పే ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది చేశారు. ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలి అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుపాటి ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. అది మన బాధ్యత. అమ్మా బాధపడకు. నువ్వే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ మహిళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రత్యేకంగా ఆడబిడ్డలకు పెద్ద పీట వేయాలని రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. కాబట్టి మనలాంటి మహిళలు ఎక్కడైనా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేసుకోవచ్చు. దగ్గుపాటి ప్రసాద్ గారిని గెలిపిద్దాం.